ధ్యానంతో తన మనస్సులో పరమాత్మ స్వరూపాన్ని, తన యొక్క ఆత్మతత్వాన్ని, ఆ ఆత్మతత్వానికి ఒక బృహద్రూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని ధ్యానంతో తెలుసుకుంటూ ఉంటారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మన. అన్యే మరికొంతమంది సాంఖ్యేన యోగేన, సాంఖ్యయోగం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. సమీచీన ఖ్యాతి ద్వారా లేదా తత్వజ్ఞానానికి కావలసినటువంటి శ్రవణాదుల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఇంకొంతమంది కర్మయోగాన్ని చేసుకుంటూ సమతాభావపూర్వకంగా రాగద్వేషాలు లేనటువంటి సత్కర్మాచరణను చేసుకుంటూ ఈ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటారు అని పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటంలో ఉపాయాలను, ఆ ఉపాయాలను అనుసరించే వార్లను ఈ శ్లోకంలో పరమాత్మ ప్రస్తావిస్తున్నాడు.